అందరికీ నమస్కారం అండి. నా పేరు సుజాత్. నిన్న వైఎస్ అవినాష్ రెడ్డి గారి వరుసకు కొడుకు అయ్యేటటువంటి వైఎస్ అభిషేక్ రెడ్డి గారు మృతి చెందడం జరిగిందనమాట. ఆయన కొద్ది రోజులుగా హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు. బ్రెయిన్కి సంబంధించినటువంటి ఒక డిసీజ్తో ఆయన బాధపడుతున్నారు. సో ఇక్కడ మనము కొన్ని పాయింట్స్ని కొంచెం లోతుగా పరిశీలిస్తే, ఈ అభిషేక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఈయన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి స్వయంగా బంధువు, అంతేకాకుండా కొడుకు వరుస కూడా అవుతారనమాట. ఈ అభిషేక్ రెడ్డి ఎవరైతే ఉన్నారో వృత్తిరీత్యా ఒక డాక్టర్, అంతేకాకుండా మంచి విద్యాధికుడు కూడా. ఈయన పులివెందుల నియోజకవర్గంలోని లింగాల మండలానికి వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ కూడా. వీటన్నిటితో పాటు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారంటే అమితమైనటువంటి ప్రేమ, అభిమానం, అనుంగు శిష్యుడిగా కూడా ఈయనని పరిగణించవచ్చు మనం. అంతేకాకుండా ఒకానొక దశలో కడప పార్లమెంటు సీటు కోసం కూడా ప్రయత్నించారనే వార్తలు మనం విన్నాం. ఈ వ్యక్తికి ఉన్నటువంటి ఇంకొక ప్రత్యేకమైన గుర్తింపు ఏంట్రా అంటే, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి స్వంత తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి గారి మృతి మనందరికీ తెలుసు. ఆ హత్యకు సంబంధించి ప్రతి ఒక్కరికి ఆ హత్యలో ఎవరెవరు పాల్గొన్నారు, ఎందుకొరకు ఆ హత్య జరిగింది, తర్వాత పరిణామాలు మనందరికీ తెలుసు. 2019లో జరిగినటువంటి మర్డర్ ఇప్పటిదాకా ఆ కేసుకి సంబంధించి పూర్తి నిందితుల్ని సిబిఐ సంస్థ అరెస్ట్ చేయలేకపోయిందనమాట. ఫైనల్ గా వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి వైఎస్ అవినాష్ రెడ్డి గారి తండ్రి భాస్కర్ రెడ్డి గారిని సిబిఐ అరెస్ట్ చేసింది. తర్వాత ఆయన బెయిల్ మీద కూడా వచ్చాడు. కాకపోతే ఈ హత్యలో వైఎస్ అవినాష్ రెడ్డి హస్తం కూడా ఉందని సిబిఐ కూడా తేల్చడం జరిగింది. ఈ హత్యకి ఈ అభిషేక్ రెడ్డికి సంబంధం ఏంటనేది మీకు ఒక క్వశ్చన్ రావచ్చు. ఇక్కడ మీకు క్లారిటీ ఇస్తాను. ఈ అభిషేక్ రెడ్డి ఎవరైతే ఉన్నాడో, డాక్టర్ అభిషేక్ రెడ్డి, ఈయన వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజు ఉదయం వివేకానంద రెడ్డి గారి ఇంటికి వెళ్ళారనమాట. దానికి సంబంధించి ఒక కంప్లీట్ స్టేట్మెంట్ కూడా సిబిఐకి ఈయన ఇవ్వడం జరిగింది. ఆయన ఏం స్టేట్మెంట్ ఇచ్చాడో మనం ఒకసారి చూద్దాం. సో ఇది కంప్లీట్ గా స్టేట్మెంట్ అన్నమాట. అభిషేక్ రెడ్డి ఆ రోజు సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలం. ఇందులో ఆయన ఏం చెప్తాడంటే, ఒంటరిని చేసి దాడి చేశారు, వివేకాన్ని చూస్తే అలాగే అనిపించింది, రక్తపు మడుగులో ఆయన మృతదేహం ఉంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. గుండెపోటు అని ఎందుకు చెబుతున్నారో నాకు అర్థం కావట్లేదు అని కూడా ఈ అభిషేక్ రెడ్డి ఆ రోజు చెప్పడం జరిగింది అనమాట. తర్వాత అత్తమ్మ సునీతతో పాటు నేను కూడా సిబిఐ విచారణ కోరాను అని చెప్పి కూడా ఈయన చెప్పడం జరిగింది. ఆ రోజున వివేకానంద రెడ్డి ఇంటికి వెళ్ళి చూశాను. బెడ్రూమ్ లో మంచం చుట్టూ రక్తం ఉంది, బాత్రూమ్ లో వివేకా మృతదేహం ఉంది, నుదిటిపై తీవ్రమైన గాయాలున్నాయి. బయటికి వచ్చి చూస్తే వరండాలో వైఎస్ అవినాష్ రెడ్డి ఫోన్ మాట్లాడుతున్నారు. డి శివశంకర్ రెడ్డి, వైఎస్ మనోహర్ రెడ్డి, రాఘవరెడ్డి, కృష్ణారెడ్డి, ఎర్రగంగిరెడ్డి కూడా అక్కడే ఉన్నారు. గుండెపోటుతో మరణించాడని టీవీలో వార్తలు హల్చల్ చేశాయి. చంపేసినట్లు స్పష్టంగా తెలుస్తున్నా కూడా గుండెపోటు అని ఎందుకు ప్రచారం చేశారో ఆ రోజు నాకు తెలియలేదు. సో ఇది వైఎస్ అభిషేక్ రెడ్డి ఆ రోజు సిబిఐకి ఇచ్చినటువంటి వాంగ్మూలం అనమాట. ఓకే, ఈయనకు ఉన్నటువంటి డైరెక్ట్ సంబంధం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వివేకానంద రెడ్డి గారికి పడినటువంటి గొడ్డలి పోట్లకి ఈ అభిషేక్ రెడ్డి కుట్లు వేయడం జరిగింది అనమాట. చిన్నాన్న జగన్మోహన్ రెడ్డి గారు, చిన్నమ్మ భారతీ రెడ్డి గారు, అభిషేక్ రెడ్డి. ఈ పరిణామాలన్నీ చూసిన తర్వాత రాష్ట్ర ప్రజలకి రకరకాల డౌట్లు వస్తుంటాయి. ఇతను చాలా చిన్న వయసు గలవాడు, ఒక 32 సంవత్సరాల యువకుడు. ఎంత ఉత్సాహంగా ఉండేటటువంటి వ్యక్తి ఇంత త్వరగా కాలం చేయడం అనేది అది ఎవరికి నమ్మశక్యం కానటువంటి విషయం. ఇక్కడ ప్రజలకు వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే, ఈ వ్యక్తికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో భాగం ఉంది. అంటే ఈయన చేశాడా లేదా అనేది కాదు ఇక్కడ ప్రశ్న. కానీ జరిగిన తర్వాత ఈయనైతే పాలు పంచుకోవడం జరిగింది, కుట్లు వేసాడనమాట. కాబట్టి ఈయనకు కూడా భాగం ఉన్నట్టే. ఆ హత్య కేసుకు సంబంధించినటువంటి, ఆ హత్య గురించి తెలిసినటువంటి చాలా మంది ఇలాగే అనుమానాస్పదంగా చనిపోవడం జరిగిందనమాట. వాళ్ళల్లో కొంతమంది గంగాధర్ రెడ్డి అని చెప్పేసి ఆయన కూడా హత్య చేయబడ్డాడు. అలాగే డ్రైవర్ నారాయణ, ఆయన కూడా హత్యకు గురయ్యాడు అనమాట. అలాగే వాచ్మెన్ రంగన్న, ఈ వాచ్మెన్ రంగన్న వైఎస్ వివేకానంద రెడ్డి గారి ఇంటికి వాచ్మెన్ అన్నమాట. ఈ డ్రైవర్ నారాయణ అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి
స్వంత డ్రైవర్ అన్నమాట. ఆ రోజు మీకు గుర్తుందో లేదో, జగన్మోహన్ రెడ్డి గారు 5 కిలోమీటర్లకు 10 కిలోమీటర్లకు హెలికాప్టర్లలో వెళ్ళేటటువంటి వ్యక్తి స్వంత చిన్నాన్న చనిపోయాడు అని తెలిస్తే ఆయన చాలా తాపీగా రోడ్డు మార్గంలో సాయంకాలం 6 గంటలకు వివేకానంద రెడ్డి గారి ఇంటికి రావడం జరిగింది. ఇక్కడే ఒక ప్రశ్న మీకు వస్తుందన్నమాట. సో ఆ ప్రశ్న ఏంటనేది మీ మనసులకు తెలుసు, నేను బయటికి చెప్పక్కర్లేదు. సో ఇలా డ్రైవర్ నారాయణ గంగాధర్ రెడ్డి గారు, తర్వాత వాచ్మెన్ రంగన్న, ఆ తర్వాత ఈ రోజు వైఎస్ అభిషేక్ రెడ్డి గారు. ఇన్ని చావులు, వీళ్ళందరికీ ఉన్నటువంటి లింక్ వివేకానంద రెడ్డి గారి హత్యతో సంబంధం. అంటే ఆ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించినటువంటి ఏదైనా సరే నిజాలు కావచ్చు, లేదంటే లీకులు కావచ్చు, వీళ్ళకు తెలిసి ఉండొచ్చు. సో వీళ్ళు ఒకరి తర్వాత ఒకరు హత్యకు గురి కాబడుతున్నారు. అంటే ఇతని హత్య కాకపోయి ఉండొచ్చేమో, కానీ నిజంగా ఆయుష్ తీరి చనిపోయాడా, లేదంటే ఆయుష్ ని సగానికి ఎవరైనా తుంచేశారా అనేది ప్రశ్న కూడా మనకు వస్తుంది ఖచ్చితంగా. వైఎస్ వివేకానంద రెడ్డి గారి కేసుకి సంబంధించి ఇంకా కొంతమంది బ్రతికే ఉన్నారనమాట. మరి వాళ్ళ రోజులు కూడా దగ్గర పడతాయో లేదో మనకు తెలియదు. ఎందుకంటే కనుక మీకు ఇక్కడ ఒక పాత కేసును గుర్తు చేయాల్సి వస్తుంది అనమాట. 2004లో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎగ్జాక్ట్లీ ఒక 6 నెలల లోపలనే అప్పటి పెనుగొండ ఎమ్మెల్యే పరిటాల రవి గారి హత్య జరిగింది. ఆ హత్యకి సంబంధించినటువంటి ప్రధాన ముద్దాయి ఎవరైతే ఉన్నారో మొద్దుసీను, ఈ మొద్దుసీను కొద్ది రోజులకు జైల్లో మరణించడం జరిగింది. ఆ మొద్దుసీను చంపినటువంటి ఓం ప్రకాష్ అదే జైల్లో మళ్ళీ మరణించడం జరిగింది. తర్వాత పరిటాల రవిని చంపడానికి ఎవరికైతే అవసరం ఉంటుందో ఆ వ్యక్తి మద్దెల చెరువు సూరి హైదరాబాద్ లో హత్యకు గురి కావడం జరిగింది. ఇలా వన్ బై వన్ ఒక కేసు నుంచి తప్పించుకోవాలంటే ఒకరి తర్వాత ఒకరిని ఇలా చైన్ సిస్టమ్ లాగా అందరినీ వేసేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. తర్వాత ఎవడైతే మెయిన్ తలకాయ ఉంటుందో వాడు సేవ్ అయిపోతున్నాడు. అదే విధంగా ఈ వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి కూడా పలు అనుమానాలు అయితే వస్తున్నాయి అన్నమాట. ఈ వివేకానంద రెడ్డి గారి హత్యకు ఎవరెవరైతే సహకరించారో, ఆ హత్యలో ఎవరెవరైతే పాలు పంచుకున్నారో, ఆ హత్యకు సంబంధించి ఎవరెవరికైతే సంబంధాలు ఉన్నాయో అదంతా ఒక చైన్ సిస్టమ్ మాదిరిగా గనక మనం చూసుకుంటే ఒక్కొక్క చైన్ తెంపుకుంటూ వెళ్ళిపోతున్నారు. ఇప్పటికే కటిక శ్రీనివాసులు రెడ్డి దగ్గర నుంచి, గంగాధర్ రెడ్డి దగ్గర నుంచి, తర్వాత వాచ్మెన్ రంగన్న దగ్గర నుంచి ఈ రోజు వైఎస్ అభిషేక్ రెడ్డి వరకు, అలాగే స్వయంగా భారతీ రెడ్డి గారి తండ్రి ఈసీ గంగిరెడ్డితో సహా ఇలా ప్రతి ఒక్కరిని ఎలిమినేట్ చేసుకుంటూ వెళ్తున్నారు. ఎలిమినేట్ అవుతున్నారు. ఇక వివేకానంద రెడ్డి కేసులో మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో గంగిరెడ్డి A1, తర్వాత సునీల్ యాదవ్ A2గా ఉన్నాడు, అలాగే గజ్జల ఉమామహేశ్వర్ రెడ్డి A3గా ఉన్నాడు, అలాగే A4గా షేక్ దస్తగిరి గారు ఉన్నారు. అలాగే ఈ దస్తగిరి అనే వ్యక్తి అప్రూవర్ గా కూడా మారిపోయాడు, సో మనకందరికి తెలుసు. అలాగే డి శివశంకర్ రెడ్డి A5గా ఉన్నాడు, అలాగే ఉదయ్ కుమార్ రెడ్డి A6గా ఉన్నాడు. వైఎస్ భాస్కర్ రెడ్డి, ఈ భాస్కర్ రెడ్డి మనందరికీ తెలుసు వైఎస్ అవినాష్ రెడ్డి వాళ్ళ నాన్న అన్నమాట ఈయన. సో ఈయన కూడా A7గా ఉన్నాడు. ఇందులో A8గా వైఎస్ అవినాష్ రెడ్డి పేరు కూడా చేర్చారనమాట సిబిఐ వ్యక్తులు. సో వివేకాస్ పర్సనల్ అసిస్టెంట్ ఎంవి కృష్ణారెడ్డి హ్యాస్ A9, అక్యూజ్డ్ నెంబర్ 9, అండ్ ప్రకాష్ A10గా ఉన్నారనమాట. సో ఈ 10 మంది తర్వాత 11వ వ్యక్తి అజ్ఞాత వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అనేది మీకు తెలుసు, మాకు తెలుసు, అలాగే ప్రజలందరికీ కూడా తెలుసు, అలాగే సిబిఐ వాళ్ళకు కూడా తెలుసు. ఆ వ్యక్తి సేవ్ అవ్వడానికి ఈ వ్యక్తులంతా రేపు బలి అవుతారా, లేదంటే ఆ వ్యక్తి యొక్క కుటిల నీచమైనటువంటి దుర్మార్గమైనటువంటి మైండ్ సెట్ నుంచి వీళ్ళల్లో ఎవరైనా తప్పించుకుంటారా అనేది కాలమే సమాధానం చెప్తుంది. ఏంటో అభిషేక్ రెడ్డి అంత పెద్ద రహస్యాన్ని కడుపులో దాచుకోలేకపోయాడేమో పాపం, ఉన్నట్టుండి అకాల మరణం చెందాడు. నాకు ఒకటి అనిపిస్తుందండి, అదేంటో గాని కడప పార్లమెంటు సీటును కోరుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఇలా అనుకోకుండా అకాల మరణాలు చెందడం అనేది ఒక డౌట్ గా మిగిలిపోయింది నాకు. చూద్దాం, దానికి కాలమే సమాధానం చెప్తుందేమో. ఇప్పటికైతే మాత్రం వైఎస్ అభిషేక్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని నేను దేవుణ్ణి కోరుకుంటూ థ్యాంక్ యూ.